హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా పొడి వేసి మీరు కూడా ఒకసారి చిక్కుడుకాయ ఫ్రై చేసి చూడండి. చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ముందుగా చిక్కుడుకాయలని ముక్కలుగా కట్ చేసుకుని వాష్ చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై గిన్నెతో వాటర్ పెట్టి మనం కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలాగా మరొక పక్కన గ్యాస్ పై ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వేరుశనగలు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 5-6 కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. మన దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని మరొక ప్లేట్లోకి సెపరేట్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయ్యేసరికి చిక్కుడుకాయలు ఉడికిపోతాయి. ఇప్పుడు వాటర్ లేకుండా స్టెయినర్లో వేసుకుని చిక్కుడుకాయలను పక్కకు తీసుకోవాలి. అలాగే మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశనగలు, కొబ్బరిని వేసుకోవాలి. 8 లేదా 9 వెల్లుల్లి రేఖలు వేసుకుని కొంచెం గరుగ్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 కట్ చేసిన ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయలు వేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మరో 2 నిమిషాల వరకు వేపుకోవాలి. అలా వేపుకోవడం వల్ల చిక్కుడుకాయలు ఏమన్నా వాటర్ ఉంటే కనుక ఎగిరిపోతాయి. ఇవి 2 నిమిషాలు వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే ముందు చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత మనం ముందుగా చేసుకున్న కొబ్బరి పొడిని వేసుకుని అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కొబ్బరికాయ కూడా బాగా ఫ్రై అవుతుంది. మనకి ఫ్రైలోంచి కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. మనకు కావాలంటే కనుక ఒక చెక్క నిమ్మరసమైనా వేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్గా చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.